హాయ్ విను, మనందరికీ ఇష్టమైన టిఫిన్ అంటే ఇడ్లీ. ఇడ్లీ అంటే హెల్త్‌కి మంచిది. మంచి ఫుడ్. ఎందుకంటే స్టీమ్డ్ ఫుడ్. స్టీమ్ చేసిన తర్వాత ఆ ఫుడ్‌ని మనం తింటున్నాం కాబట్టి దాంట్లో మంచిగా ఉంటుంది. ఏ విధమైన పాయిజన్ లేదు, ఆయిల్ లేదు అని అనుకుంటాం. చట్నీ మన చాయిస్. కానీ మేకింగ్‌లో మన అమ్మమ్మలు, బామ్మలు లేకపోతే మన మదర్స్ కూడా ఏం చేశారంటే ఇడ్లీ చేసేటప్పుడు ఇడ్లీ పాత్ర అనేది ఒకటి ఉండేది. దాంట్లో ఏంటంటే ఒక క్లాత్ ఏసారు. క్లాత్ ఏసిన తర్వాత దాని మీద బ్యాటర్ ఏసి అది కుక్ చేసేవారు. ఇప్పుడు మోడర్నైజేషన్ అయింది. ఇప్పుడు క్లాత్ తీసి కడగడం ఇయన్నీ పెద్ద ప్రాసెస్ అని చెప్పి నాన్ స్టిక్‌నో లేకపోతే స్టీల్ గిన్నెలు వస్తాయి. దాని మీద కాస్త ఆయిల్ వేయటం అలవాటు చేసుకున్నాం. ఇడ్లీలో కూడా ఆయిల్ మిక్స్ అవుతుంది. ఓకే. అంతవరకు రైట్. బానే ఉంది. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ వెళ్ళిపోయిన తర్వాత చూసారు కదా! రబ్బరైజ్డ్ మౌల్డ్స్ వస్తున్నాయి. కేక్స్ తయారు చేసేలాగా సిలికాన్ మౌల్డ్స్ వస్తున్నాయి. ఈ మౌల్డ్స్‌లో ఇడ్లీని కుక్ చేస్తున్నారు. ఎంత డేంజరస్ చూడండి. సో దీనివల్ల ఏంటంటే మన హెల్త్ పాడైపోతుంది. బికాస్ మైక్రో ప్లాస్టిక్ ఇడ్లీ ద్వారా మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో ఇంకా అడ్వాన్స్ అయిపోయి, ఇంకా ఫ్యాషన్ పెరిగిపోయి ఏంటంటే ఈరోజు బటన్ ఇడ్లీస్ అని, తర్వాత ఫ్రైడ్ ఇడ్లీస్ అని, మసాలా ఇడ్లీస్ అని రకరకాల ఇడ్లీస్‌ని మనం తయారు చేసుకున్నాం. చూసారు కదా! ఇంకా చూడండి వీడియోలో. ఆ ఇడ్లీ యొక్క నేచురాలిటీని పాడు చేస్తున్నారు. అడ్వాన్స్‌మెంట్ అండి యాక్చువల్‌గా. ఏంటంటే ఇలాంటి ఫుడ్స్ తినటం వల్ల మన ఆరోగ్యం పాడైపోతుందండి. మీరు ఆలోచించండి. ఇడ్లీని చక్కగా స్టీమ్ చేసుకొని కుక్ చేయడం ఎంత మంచిదండి. సో ఇలాంటి ఫుడ్స్ హోటల్స్‌లో తింటున్నారో లేదో మీరు ఒకసారి క్రాస్ చెక్